హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. ట్రిబులర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. కొరటాల శివ ఎన్టీఆర్ వీరిద్దరు కాంబినేషన్ లో మొదటి చిత్రం జనతా గ్యారేజ్ కమర్షియల్ గా మంచి హిట్ అయితే అందుకుందనమాట మెసేజ్ తో పాటు. అయితే ఈ చిత్రాన్ని అన్ని బాగున్నట్లయితే ఏప్రిల్ 5నే చూసేవాళ్ళం. బట్ కొన్ని అనివార్య కారణాల వలన ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతుందన్నమాట, దసరా పండగ కానుకగా. అయితే ఇదిలా ఉంటే దేవరా సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే టైటిల్ ద్వారానే వెల్లడించింది మూవీ యూనిట్. అదేంటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ 2 పాత్రల్లో నటిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి వాటికి తగ్గట్టుగా ఎలాంటి అప్డేట్ అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మూవీ యూనిట్ వారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఒక కొత్త పోస్టర్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కొత్త పోస్టర్ లో టైటిల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన ఒక రహస్యాన్ని కూడా బయట పెట్టేలా ఉండటం విశేషం అన్నమాట. దేవరా టైటిల్ లోనే అసలు కథ మనకి కనిపిస్తుంది అనమాట. ప్రారంభంలో దేవరా టైటిల్ ప్లెయిన్ గా ఉంటుంది, కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ అంటే ఆ న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓ రహస్యాన్ని బయట పెట్టేశారు మూవీ యూనిట్ వారు. టైటిల్లో దేవరాని గమనిస్తే దే అనేది ప్లెయిన్ గా ఉంటుంది, వర అనేది రెడ్ కలర్ తో ఉంటుంది అనమాట. అంతేకాదు ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ యొక్క లుక్ చాలా కొత్తగా ఉంటుంది, యంగ్ గా కూడా కనిపిస్తాడు. గతంలో విడుదల చేసిన లుక్ లో ఎన్టీఆర్ పెద్దగా కనిపిస్తాడు, ఇదే ఇప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టేసింది. ప్రారంభంలో వచ్చిన ఎన్టీఆర్ యొక్క లుక్ తండ్రి పాత్రకి సంబంధించిందని, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన యొక్క లుక్ కొడుకు పాత్రకి సంబంధించిందని తెలుస్తుంది. పెద్ద పాత్ర వచ్చేసి దేవరా, కొడుకు పాత్ర వచ్చేసి వరగా మనకైతే కనిపిస్తుంది అనమాట. సముద్రపు పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుందట. ఇందులో తండ్రి పాత్ర పోర్టు నిర్మిస్తుంది, దాని ప్రత్యర్థుల నుంచి అక్కడ అక్రమాలు జరగకుండా చూసే పాత్రలో దేవరా కనిపిస్తాడు. దేవరా నుంచి పోర్టును లాక్కున్న తర్వాత రౌడీల నుంచి తమ పోర్టును తిరిగి దక్కించుకునే పాత్రలో వర పాత్ర ఉంటుందనైతే తెలుస్తుంది. అయితే ఆ టైటిల్ లోనే కాస్త మనకి కంపేర్ చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట 2 పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లుగా. మరి చూడాలి కొరటాల శివ ఈ చిత్రానికి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.